హాయ్ గ్యాస్, మేము ఇంటికాడ లేనప్పుడు ఒక పాము వచ్చేసి మెట్ల కింద అయితే దాక్కుంది. నేను సడన్గా పొలం నుండి వస్తుంటే నాకు కనిపించింది మెట్లు ఎక్కంగా. అది ఆ విషయం మా నాన్నకి చెప్తే పోయి చూసిండు. చూడంగానే అది విషపూరితమైన పాము, అది కాటేస్తే చచ్చిపోతారని చెప్తే నేను షూస్ వేసుకొని కట్టెతో అయితే కొట్టడానికి చూసినా కానీ ఎంత కొట్టినా కానీ అది అసలుకి బెదరట్లేదు. ఆ తర్వాత కర్ర దాని మీద వేసేసిన. అది పొయ్యి మీద కాల్చే కర్రలు దాచుకున్న దాని కింద అయితే పోయింది. ఇక మేము అట్నే వదిలేసినాం. ఆ తర్వాత ఒకరోజు రీల్స్ చేస్తుంటే మాకు ఒక పాము కనిపించింది. అది కూడా నోట్లో కప్పనేసుకొని ఉంది. నాకు ఈ వారం రోజుల్లోనే చాలా పాములు అయితే కనిపించాయి. అవన్నీ చూడాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఈ చెట్టు మీద కనిపిస్తున్న పాము మా ఫ్రెండ్ గారు స్నానం చేస్తుంటే నైట్ పూట చెట్టు ఎక్కి కూర్చుంది. అది సడన్గా చూస్తే చాలా పెద్దగా ఉంది పాము. వాళ్ళ అమ్మ చెట్టుని కదిలియగానే కిందకైతే వెళ్ళిపోయింది. మళ్ళీ మాకు కాటేస్తుందేమో అని మేము అయితే వదిలేసాము. నేను నైట్ అలా సుస్సుపోద్దామని బయటికి వెళ్తే సడన్గా అక్కడ కూడా ఒక పాము కనిపించింది. నేను ఫోన్ చూసుకుంటా ఉన్నాను. తొక్కేసేటోడిని. గులాబ్ జాములు గలగలలాడిపోయినాయి ఒకేసారి. రాత్రి ఎవరో ఆంటీ రోడ్డు మీద వెళ్తూ పాము పాము అని అరిస్తే మా నాన్న కట్టె పట్టుకొని వెళ్ళి ఆ పామునైతే చంపేశాడు. నైట్ పూట ఈ చల్లదనానికి పాములు అయితే బాగా బయటకు వస్తున్నాయి. ఆ పాముని అట్లా ఆ పొదల్లో అయితే విసిరేసాము. నేను మా అన్నయ్య ఇద్దరం చేపలు పట్టడానికి వెళ్తే అక్కడ కూడా దుమ్మతెర వలలో మాకు ఒక పెద్ద పాము పడ్డది. అది చూసి నేను అక్కడ నుండి పారిపోయి వచ్చేసాను. ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు వర్షం అయితే పడుతుంది. ఇక్కడ చాలా ఉన్నాయి చిన్న పాములు. వీటిని ఏం అంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. రోడ్డు నిండా వానపాములే. ఏ రోజు అయితే మా ఇంట్లో పాము కనిపించిందో ఆ రోజు నుండి చాలా రకాల పాములు అయితే కనిపించాయి. ఇది ఏంటో కామెంట్ చేయండి. ముందు ఏదో రౌండ్గా ఉంది, చూడడానికి బ్లాక్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.